సమయం ఉదయం 5:37 వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది గదా! సో, ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసినప్పుడు మీకు ఐడియా వచ్చుంటుంది. ఈరోజు వీడియో ఏంటిదని. సో, ఈరోజు వీడియో వచ్చేసి మా బీటెక్‌లో ఫస్ట్ ప్రాజెక్ట్ రివ్యూ డే 1. సో, డే 1కి పీపీటీ అనేది మస్ట్ అండ్ షుడ్. సో, ఈరోజు మేము పీపీటీ ఏం చేస్తా ఉన్నాము, అసలు పీపీటీలో ఏమేమి ఇన్వాల్వ్ చేయాలి, అసలు మెయిన్ కంటెంట్ ఏంటిది, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, బ్లాక్ డయాగ్రామ్స్ ఎలా ఇన్వాల్వ్ చేయాలి, అసలు మేము ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేస్తాము, మా ప్రాజెక్ట్ టైటిల్ ఏంటిది అని ఇన్ఫర్మేషన్ మొత్తం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో, బీటెక్ లైఫ్‌లో జరిగే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ ఏంటిదంటే ఎగ్జామ్‌కి 1 డే బిఫోర్ ప్రిపేర్ అవ్వడం. సో, మేము కూడా అలానే జస్ట్ 1 డే బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతాము. లైక్ యూట్యూబ్ వీడియోస్ చూసి గానీ, గూగుల్ రిఫరెన్స్ తీసుకొని అలా ఎలాగోలా సిలబస్‌ని మొత్తం 1 డేలో కంప్లీట్ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాజెక్ట్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే ప్రాజెక్ట్ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. అంటే అబ్స్ట్రాక్ట్ ఏంటిది, కాంపౌండ్స్ ఏంటిది, సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటిది, మెయిన్ సమ్మరీ ఏంటిది, అసలు ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నాము, అసలు ఎలా ప్రాజెక్ట్ చేయాలి, ఏ రిఫరెన్స్ తీసుకోవాలి, ఐట్రిబుల్ పేపర్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఇలా చాలా నాలెడ్జ్ కావాలి. సో, ఈ నాలెడ్జ్ కోసం మేము మొత్తం చాలా చాలా వెబ్‌సైట్ సెర్చ్ చేసాము. మెయిన్‌గా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకున్నాము. ఇలా అన్నీ తీసుకోవడం వల్ల ఒక మంచి పీపీటీ అయితే ప్రిపేర్ చేసాము. ఒక ప్రాజెక్ట్ గురించి పీపీటీ చేస్తున్నావు అనంటే అందులో నీకు ఎంతో కొంచెం ఐడియా ఉండాలి. బికాజ్ నువ్వు ఐడియా లేకపోతే స్టార్ట్ చేసావనుకో నువ్వు ప్రాజెక్ట్‌ని మొత్తం ల్యాగ్ చేసుకుంటానే వస్తావు. ఎప్పుడైతే నీకు కాన్సెప్ట్ క్లియర్‌గా తెలిసిందో అప్పుడు నువ్వు ఫర్దర్‌గా వన్ బై వన్ స్టెప్ అనేది ప్రాజెక్ట్ గురించి అప్రోచ్ అవుతావు. సో, ఆల్రెడీ మాకు ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయి. మా పీపీటీలో ఏమేమి ఇన్వాల్వ్ చేయాలి అని. సో, మేము మోస్ట్‌గా అండ్ మ్యాండేటరీగా ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయిన టాపిక్స్ వచ్చేసి what is the abstract and what is the main objective of the project and what are the concept involved in the project and also the title justification and also the block diagrams and last one is how much the time plan required to complete the project. సో ఇవనేది మెయిన్ కాన్సెప్ట్ నేను పీపీటీలో యాడ్ చేయాల్సింది. సో, ఫైనల్లీ పీపీటీ అయితే కంప్లీట్ అయిపోయింది. డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో సెర్చ్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని మొత్తం గ్యాదర్ చేసి ఒక 6-7 సైట్స్‌లో ఆఫ్ పీపీటీ అనేది కంప్లీట్ చేశాము. అండ్ ఇది మా ఫస్ట్ పీపీటీ కాబట్టి అంత ఇన్ డెప్త్‌గా వెళ్ళరు అని అనుకుంటా ఉన్నాం. జస్ట్ బేసిక్ ఐడియా ఆఫ్ ద ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలు అనుకుంటా ఉన్నాం. అండ్ ఇప్పటి వరకు అయితే కొంచెం కూల్‌గా ఉంది. బట్ నేను పీపీటీ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు ఇన్ డెప్త్‌గా కాన్సెప్ట్ అడిగితే అప్పుడు కొంచెం భయమైతుంది. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మేము నేర్చుకున్నది వాళ్ళు అడిగితే ఓకే. బట్ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని, ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని అంటే మాత్రం అది చాలా కష్టం. సో, వి ఆర్ హోపింగ్ దట్ ఈరోజు ప్రాజెక్ట్ సింపుల్‌గా అయిపోతుంది. ఎక్స్‌ప్లెయిన్ చేయమనడం కూడా చాలా క్లియర్‌గా, నీట్‌గా సింపుల్ పాయింట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ Hello, my dear beautiful people. I hope everyone is doing great and welcome to my channel, My Own World. సో ఈరోజు వీడియో ఏంటిదంటే ఈరోజు మా ప్రాజెక్ట్ రివ్యూ డే. సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది, నర్వస్గా ఉంది, టెన్షన్గా ఉంది, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో ఏంటిది అనేది ఒక క్లారిటీ లేదు. సో ఈరోజు మాకు ఫస్ట్ రివ్యూ డే, ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఐడియా లేదు. సో మా బ్యాచ్ నెంబర్ వచ్చేసరికి 6. బేసికల్లీ మాకు 10 o'clockకి అలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:30 అలా అవుతుంది. సో మేము ఇంకా బయలుదేరిపోవాలి. మాది 6 అంటే ఒక 5 నెంబర్స్ చెప్పిన తర్వాత మాది కాదు, కొంచెం టైం పడుతుంది కాబట్టి మేము నిదానంగా కామ్గా కూల్గా ఉన్నాము. ఏం తెలియదు ఏం జరుగుతుంది ఏంటిదని చెప్పేసి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, నర్వస్ అన్నీ ఉంది. అలాగే ఇఫ్ ఇట్ పాసిబుల్ అండ్ ఈరోజు మా కాలేజ్ని కూడా చూపిస్తాను, మా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాను అందరినీ. ఐ హోప్ ఈరోజు వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటా ఉన్నాను. ఈ బ్లాగ్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్, అన్ని ఫన్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. నర్వస్, టెన్షన్ అన్నీ ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చూడండి.
క్లాస్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అందరిని చూస్తా ఉంటే చాలా డీప్ డిస్కషన్స్ చేస్తా ఉన్నారు. అప్పుడు మాకనిపించింది మేము ఒకటే ప్రాజెక్ట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదేమో, అందరికీ ప్రాజెక్ట్ గురించి నాలెడ్జ్ ఉందేమో అని అనుకున్నాము. అప్పుడు చాలా భయమేసింది. ఎందుకనంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. బట్ పక్కన వాళ్ళు ప్రిపేర్ అయితున్నారు అని తెలిసినప్పుడు మాత్రం మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లో అయిపోతాయి. ఒక సెకండ్ భయమేసింది ప్రాజెక్ట్ ఎలా చెప్తాము అని చెప్పేసి. నేనక్కడ మా టీమ్ మెంబర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాను. యాజ్ యూజువల్ అందరూ కెమెరా పర్సన్స్ ఉంటారు. కొంతమంది కెమెరా షై పర్సన్స్ ఉంటారు. వాళ్ళని మనం రెస్పెక్ట్ చెయ్యాలి. అండ్ ఇట్స్ ఓకే. అందరు కెమెరా ముందుకొచ్చి హాయ్, హాయ్, హాయ్ అని చెప్పలేరు కదా! కొంతమంది ఉంటారు. సో, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. అండ్ మేమైతే ప్రాజెక్ట్ చెప్పడానికి, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మేడం దగ్గరికెళ్ళాము. ఫస్ట్ బేసిక్స్ థింగ్స్ ఉంటాయి. లైక్ మనం సిగ్నేచర్ చేయాలి. మన ఐడీ వెరిఫికేషన్, అటెండెన్స్ ఇలా కొన్ని నెసెసరీ థింగ్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఆ రోజు జరిగిన ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మేడంకి మేము ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా మేడమే మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. సో, ఇలా ఉంటుంది, ఇలా అప్రోచ్ అవ్వాలి, ఇలా ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఇలా మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. ఇలా చెప్తే మీ ప్రాజెక్ట్ ఇంకా బావుంటుంది. అలా మేడం డీటెయిల్‌గా ప్రతీదీ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వి ఫీల్ సో హ్యాపీ ఆ రోజు మాత్రం. అండ్ థాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఆ రోజు పీపీటీ మాత్రం ప్రెజెంటేషన్, పీపీటీ ఓవరాల్ కాన్సెప్ట్ మాత్రం మేము ఏదేదో అనుకున్నాం. బట్ సింపుల్‌గా, క్లీన్‌గా, నీట్‌గా అయిపోయింది. వి ఫీల్ సో హ్యాపీ ఆన్ దట్ డే. సో, సారొచ్చిన తర్వాత నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసిన తర్వాత ఒక ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు. ఆ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఆల్‌మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైం అలా పడుతుంది. ఎందుకంటే కాలేజ్‌లో నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల చాలా టైం పడుతుంది అని తెలిసింది. సో, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి లంచ్ చేయడానికని చెప్పేసి ఇంక బయటికెళ్ళాము. సో, లంచ్ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పేసి అది డౌన్‌లోడ్‌లో పెట్టేసి లంచ్ చేయడానికైతే బయటికెళ్ళిపోయాము. ఇన్‌స్టాల్ చేస్తా ఉన్నాను. నేనేదో పెద్ద కోడింగ్ చేస్తున్నానని మాత్రం అనుకోద్దు. ఎందుకనంటే నాకు కోడింగ్‌లో అస్సలు నాలెడ్జ్ లేదు. అండ్ జస్ట్ అక్కడ నేను ప్యాకేజెస్ మాత్రం ఇన్‌స్టాల్ చేస్తా ఉన్నాను. అండ్ మీలో కూడా సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండ్ అయ్యి కోడింగ్ అంటే భయమున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బికాజ్ నాకు తెలుస్తుంది కోడింగ్ అంటే ఎంతమందికి భయముందని చెప్పేసి. కోడింగ్ అంటే బావుంటుంది నేర్చుకుంటే. బట్ నేర్చుకునే ప్రాసెస్‌లో చాలా కష్టం అనిపిస్తుంది. ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటారు గదా! సో, కోడింగ్ గూడా నేర్చుకోవాలని రాసి పెట్టుంటే నేర్చుకుంటాం. అంతే సింపుల్. ఓకే. జోక్స్ అపార్ట్. ఇప్పుడు మేము ప్రాజెక్ట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఎలా చేయాలి అనే ఐడియా ఉంది. ఏ ఏ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేయాలి అనే ఐడియా ఉంది. అండ్ ప్యాకేజ్ ఎలా ఇన్‌స్టాల్ చేసేయాలి. అన్ని ప్యాకేజ్ అన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అది ఒక 1 అవర్ ఏమో టైం పట్టింది. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సార్ దగ్గరికెళ్ళి ఎలా అని నెక్స్ట్ స్టెప్స్ గురించి అడిగితే సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బట్ మేము అక్కడ కూర్చొని హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామేమో. బట్ సార్ ఇంకా అప్రోచ్ అవ్వలేదు. అప్పుడు
చిన్న బాధేసింది ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదని. బికాజ్ సార్‌కి మాతో పాటు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ గూడా అసైన్ చేసుంటారు కాబట్టి, వాళ్ళని గూడా చెక్ చేయాలి గాబట్టి, కొంచెం టైం తీసుకుంది. తర్వాత సారొచ్చి ఇలా ఉంటుంది మీ ప్రాజెక్ట్ ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పారు. అప్పటికి ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. క్లాస్‌లో ఎవ్వరు లేరు. మేము ఒక్కరమే ఉన్నాము. అప్పుడు బాధ అనిపిచ్చింది. ఎందుకనంటే క్లాస్ నార్మల్ డేస్‌లో గూడా మేము అంత లాస్ట్ 4:30, 4:40 వరకు ఉన్న రోజులు లేవు. బట్ ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కోసం మాత్రం 4:40 వరకు ఉన్నాము. ఆ రోజు సార్ ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ అప్పటికి మా ప్రాజెక్ట్ అనేది ఇంకా అవుట్‌పుట్ రాట్లేదు. సో, అవుట్‌పుట్ ఎలా చేయాలి అనేది ఇంకా సార్‌కి ఐడియా రాట్లేదు. సో, సార్ ఉండి ఏం చెప్పాడు ఆల్మోస్ట్ టైమ్ అయిపోయింది. సో, ఒక ఆన్‌లైన్ క్లాస్ కండక్ట్ చేసైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేకపోతే టుమారో ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్పారు. సో, ఓకే అని చెప్పేసి ఆ రోజు ఇంకా హాఫ్ నాలెడ్జ్‌తో బయటకొచ్చేసాము. బయటకొచ్చేసి సంథింగ్ ఐస్ క్రీమ్ ఏదో తిన్నా. యాహ్! ఐస్ క్రీమ్ తిన్నాను. బై ద వే మా ప్రాజెక్ట్ టైటిల్ గురించి మీకు చెప్పలేదు గదా! మా ప్రాజెక్ట్ టైటిల్ వచ్చి ఫేస్ డిటెక్షన్ అండ్ రికగ్నైజేషన్ ఫర్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. చాలా పెద్దగా ఉంది కదా! ఫేస్ డిటెక్షన్ అండ్ రికగ్నైజేషన్ ఫర్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. మా ప్రాజెక్ట్ గురించి మీరు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And thanks a lot for watching. See you in the next video. Bye bye.